మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఎన్టీటీపీఎస్ హెచ్పీ పెట్రోల్ బంక్ లో 6 కోట్ల నిధులు కొట్టేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంకులో పనిచేసే వ్యక్తి కనిపించడం లేదంటూ ఆయన భార్య ఈ నెల 8న పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం 5 రోజుల తర్వాత బంక్ లో పనిచేసిన మరో కీలక వ్యక్తి మిస్ అయ్యాడు. ఆ వ్యక్తే నిధులు స్వాహా చేశాడంటూ మరో ఫిర్యాదు చేశారు. బంకులో మొత్తం 6 కోట్ల నిధులు స్వాహా అయినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. 10th కూడా చదవని వ్యక్తికి బంక్ నిర్వహణ బాధ్యత ఎలా అప్పగించారు, ఏ రోజు లెక్కలు ఆ రోజు ఎందుకు తేల్చలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత మొత్తంలో నగదు స్వాహా ఒక్కడే చేశాడా, ఇందులో ఎంతమంది పాత్ర ఉందనే అంశాలు తేల్చాల్సి ఉంది. బంక్ లో నిధుల స్వాహాపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్టీటీసీఎస్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్నం 4ంటికి ఫోన్ వచ్చింది. నేను డ్యూటీకి వెళ్తున్నానని బయటికి వెళ్ళారండి. రాకపోతే ఒకసారి లేట్ అయింది. దానికి ఫోన్ చేస్తే లేట్ అయింది అని చెప్పారు. మరి 4 రోజులు చూసినా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ అవ్వలేదు. నేను 4వ తారీఖు 5వ సుమారు తారీఖు గుర్తులేదండి. వెళ్తే వచ్చారా అంటే బంకు రాలేదమ్మా, మేము ఎక్కడికి పంపించారా అంటే మేము ఎక్కడికి పంపలేదు, మాకు తెలియదమ్మా, గొడవ అయిందని అడిగితే ఏం జరగలేదమ్మా అని చెప్పారండి. వారాన్ని కేసు పెట్టాను. ఆయన 1వ తారీఖు 4ంటికి బయటికి వెళ్ళారన్నమాట, బంక్కి వెళ్తున్నానని. మేము బంకుకి తర్వాత 2 రోజుల తర్వాత మా అత్తయ్య గారు వెళ్ళి అడిగారండి. బంక్కి వెళ్ళి, ఏమండి మీరు ఎక్కడికైనా పంపించారా లేకపోతే ఏంటి, మా ఆరు నెంబర్ కలవట్లా, స్విచ్ ఆఫ్ వస్తుందని వెళ్ళి అడిగితే మేము గొడవ అవ్వలేదమ్మా, ఏమీ అనలేదు, మాకు తెలియదమ్మా అన్నారు. మేము 4 రోజులు ఎప్పుడైనా వెళ్ళినా కానీ 2 రోజులకు వచ్చేస్తారని మేము 4 రోజులు చూసాం. మా అత్తయ్య గారికి బాగోపోతే ఆపరేషన్ అయిందన్నమాట. బాగోలేదుగా గుడికి వెళ్ళారేమో అని ఒక 4 రోజులు చూసామండి. తిరుపతి కానీ ఎక్కడికైనా వెళ్ళారేమని. 1 రోజులైనా రాకపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. ఫస్ట్ శుక్రవారం వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. తర్వాత మేము గ్రీవియన్స్ లో పెట్టామండి. పెడితే తర్వాత మంగళవారం అనేది వాళ్ళు ఫోన్ చేస్తే మేము వెళ్ళి కేసు పెట్టామండి. మాత్రం జరిగిందన్నమాట. ఎవరినైనా ఎంక్వైరీ చేయండి, మా మామయ్య గారు ఎలాంటి వాళ్ళని తెలుస్తుంది. ₹1 కూడా తీసే మనిషి అయితే కాదండి. ఆయన 1వ తారీఖు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకోబ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యాకోబ్, మనం చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా ఎన్టీటీపీఎస్ హెచ్పీ పెట్రోల్ బంక్ లో 6 కోట్ల నిధులు కొట్టేశారు. అసలు ఎవరు కొట్టేశారు ఏంటి? ఎన్టీటీపీఎస్ సంబంధించి ఈ సొసైటీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ తో పాటు స్టోర్ కూడా నిర్వహిస్తారు. అయితే ఈ ఎంప్లాయీస్ అటు నుండి ఇటు నుండి అటు షిఫ్ట్ల వారిగా మార్చబడుతుంది. ఈ నేపథ్యంలో గత 15 రోజుల కిందట ఒక వ్యక్తి అదృశ్యం అవటం జరిగింది. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు పూర్తిగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన ఘటన చూసుకుంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరో 5 రోజుల తర్వాత నిధులు అక్కడ కొన్ని మిస్ అయ్యి అనేది కూడా వాళ్ళు కూడా ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ విటిపిఎస్ సంబంధించి ఈ 2 సమస్యలు, ఒక పక్కన పెట్రోల్ బంక్ తో పాటు స్టోరీకి సంబంధించి పూర్తిగా మీటింగ్ పెట్టి అక్కడ సంవత్సరం పూర్తిగా దానికి సంబంధించిన లావాదేవీలు చెకింగ్ చేయాల్సిన సమస్య చెకింగ్ చేయకపోవడము, పూర్తిగా 6 కోట్లు సుమారుగా 50 లక్షల నుండి 6 కోట్ల వరకు పైచీలకు అమౌంట్లు లెక్కల్లో లేవు అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే తేటవేళ్ళం అయినాయి. అయితే దాని గురించి ఇప్పుడు స్పష్టమైన విచారణ చేపట్టాలి. అదేవిధంగా దానికి ఈ స్టోర్స్ సంబంధించి పూర్తిగా ఈ లావాదేవీలకు సంబంధించి ఎటువంటి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కూడా అక్కడ ఉద్యోగస్తులు అయితే కోరుతున్నారు. మరో పక్కన గతంలో కూడా ఇటువంటి పూర్తి స్థాయిలో జరిగాయి. అప్పుడు కూడా చాలా వరకు డబ్బులు లావాదేవీల్లో తేడాలు వచ్చాయి అని కూడా చెప్పారు. గతంలో కొంతమంది ఉద్యోగులను కూడా తీసేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం దీంట్లో గోపాలకృష్ణ అనే వ్యక్తి పాత్ర ఎంతవరకు ఉంది? అతను సుమారుగా 15 రోజుల కిందట అదృశ్యమయ్యాడు. ఇప్పటి వరకు అతను ఎక్కడ ఉన్నాడు ఏంటి అన్న కూడా తెలియని పరిస్థితి. అయితే అతని మీద పూర్తిగా ఈ ఉద్యోగస్తులు కూడా అతని మీద పూర్తి స్థాయిలో ఇదంతా అతనే చేశాడు అనే కూడా ఆరోపణలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితుల్లో అతను ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది కూడా ఇద్దరు, ఒక పక్కన కుటుంబ సభ్యులతో పాటు మరో పక్కన విటిపిఎస్ కి సంబంధించిన ఈ సొసైటీకి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా కంప్లైంట్ ఇవ్వడంతో అతను ఎక్కడ ఉన్నాడు, అతను బయటకు వచ్చిన తర్వాతే కానీ ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటికే అయితే ఈ రోజు దీని మీద కూడా పూర్తిగా ఎన్టీటీపీఎస్ సంబంధించిన ఉద్యోగస్తులు అక్కడ కూర్చొని పూర్తిగా ఆడిటింగ్ సంబంధించి ఆడిటింగ్ అధికారులు అయితే ఈ రోజు పిలిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ యాకోబ్.